ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. డిన్నర్ మీటింగ్ తో అందరూ ఒక్కటయ్యారనేది తాత్కాలికమేనని నేతలు నిరూపించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సీఎంకు ఫిర్యాదు చేయడం, దానికి కడియం శ్రీహరి కౌంటర్ ఇవ్వడంతో చకచకా జరిగిపోయాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా వర్సెస్ కడియం అన్నట్టుగా రాజకీయాలు మారిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలందరూ ఒకవైపు, కొండా దంపతులు ఒకవైపుగా మొన్నటిదాకా రాజకీయాలు నడిచాయి. కొండా దంపతులపై వారి వైరి వర్గం, మిగిలిన నేతలపై కొండా దంపతులు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టుకున్నారు. కొండా దంపతులు సైతం వరంగల్ జిల్లా నేతలపై ఏఐసీసీ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల ఆధిపత్య పోరు పంచాయతీ క్రమశిక్షణ కమిటీ చేరింది. ఈ మధ్య వర్గ విభేదాలు కొంత తగ్గినట్లు కనిపించాయి. కాంగ్రెస్ పెద్దల సూచనతో ఇటీవలి కాలంలో అందరూ కలిసిపోయారని భావించారు. నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన విందు సమావేశానికి కొండా సురేఖ హాజరై మా మధ్య విభేదాలు లేవంటూ ప్రకటించారు. కడియం శ్రీహరి ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు కూడా కొండా సురేఖ హాజరయ్యారు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా తొలగిపోయాయని భావిస్తున్న క్రమంలో కడియం శ్రీహరిపై కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి తన నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి సమస్యలపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం మంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పూర్తి మాస్టర్ ప్లాన్ను తమకు సమర్పించాలని అధికారులను కడియం శ్రీహరి కోరినట్లు మంత్రికి సమాచారం అందింది. ఈ పరిణామంపై కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిని దాటి యావత్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవటం ఏంటని, ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ అధికారులపై ఒత్తిడి తేవటం సరికాదని ఆమె భావించారు. కడియం శ్రీహరి వ్యవహార శైలిపై, జిల్లా రాజకీయాల్లో ఆయన తలదూర్చుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏఐసీసీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆమె ఘాటైన లేఖలు రాశారు. కొండా సురేఖకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని, అలాంటప్పుడు వివరణ ఎందుకిస్తానని ఎదురు ప్రశ్నించారు. తాను ప్రోటోకాల్కు లోబడే పనిచేస్తానని, తన నియోజకవర్గంలోని ఆలయాల సమస్యలపై సంబంధిత శాఖ అధికారులను కలవటంలో తప్పేముందన్నారు. అధికారులకు సమస్యను విన్నవించుకుంటే అది సమీక్ష ఎలా అవుతుంది? కొందరు కొత్త అలవాట్లు నేర్చుకున్నారని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ప్రజల మధ్య ఉండాలనుకుంటున్నారు అంటూ పరోక్షంగా కొండా సురేఖపై విమర్శలు చేశారు. అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వినలేదు, కొత్తగా వింటున్నాను. నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను. నేను అది నా హక్కు. అది నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ, లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడను. కడియం శ్రీహరి ఆరోపణలపై తానేం మాట్లాడబోనని మంత్రి కొండా సురేఖ అన్నారు. అది ముగిసిన ఎపిసోడ్ అని చెప్పుకొచ్చారు. ఆల్రెడీ అయిపోయిందండి, నిన్నటితోటే క్లోజ్ అయిపోయింది. దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఆలయాల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కమిషనర్ను కలిశానంటూ కొండా సురేఖ లేఖపై కడియం శ్రీహరి స్పందించడం వరంగల్ జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అయితే దేవాదాయ శాఖలో కొండా సురేఖకు తెలియకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయట. వాటికి చెక్ పెట్టేందుకు కడియం శ్రీహరి వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలే భద్రకాళి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల కాలపరిమితి ముగిసింది. కొత్త కమిటీ ఏర్పాటుకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో మధ్యలో ఆగిపోయిన మేడారం మహాజాతర మాస్టర్ ప్లాన్ పనులను మళ్లీ కొనసాగించేలా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతకల ఆధ్వర్యంలో ఈ పనులు జరగబోతున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల పోస్టింగ్లు కూడా తనకు తెలియకుండానే జరిగిపోవటం, అర్చకుల నియామకాలు పెరగటం, ఇలాంటి వాటికి చెక్ పెట్టడం కోసమే దేవాదాయ శాఖలో ఇతరులు వేలు పెడుతున్నారనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు సమాచారం. తాను కోరుకున్న వాళ్లకే పదవులు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా కడియం శ్రీహరిని టార్గెట్ చేసి ఈ వ్యవహారం నడిపించారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కొండా సురేఖ, కడియం శ్రీహరి ఎపిసోడ్ వీరి వరకే ఆగిపోతుందా, మరింత మందికి విస్తరిస్తుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.